पूरा लोकल। రేపు వచ్చే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనిపిస్తుంది, ఏది వచ్చే అవకాశాలు కనిపిస్తాయి అంటారు ప్రెజెంట్ అంటే చూడండి, బీజేపీ చూడాలి ఒకసారి అన్నట్టుగా కూడా ఉన్నది ప్రజలకు. బీజేపీ కూడా చూడాలి అని అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. అంటే సరే మరి చూద్దాం. పొజిషన్ అంటే ఇవాళ ఉన్నది, రేపు మళ్ళీ వాళ్ళకు ఉండదు, మారిపోతుంటాయి. చేస్తుంది అనిపిస్తుందా మరి బీజేపీకి ఒకవేళ ఛాన్స్ ఇచ్చి చూస్తే ఇక్కడ? మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందంటారు? అది కూడా చూస్తే ఒక విధంగా అయితే ఇప్పుడు కాంగ్రెస్ అనేది కొంతవరకు చూసిండ్రు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన కాడి నుండి అంతకుముందు చూసిందే కాబట్టి ఇప్పుడు కొంతమంది అభిమానులు కూడా కొంతమంది కాంగ్రెస్ తరఫున కూడా ఉండరు. వాళ్ళు అటు చెప్తుండ్రు ఇటు చెప్తుండ్రు కానీ మనం కరెక్ట్గా చెప్పలేము. మనం మిడిల్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్తే వింటాం, ఈయన చెప్తే వింటాం. కానీ ఇక చేసేటప్పుడు మాత్రం ఎవరెవరు అంతే చేస్తారు. ఇక్కడ పనులు ఎవరు చేశారంటారు? ఇప్పటివరకు గోపీనాథ్ గారు ఉన్నారు, ఆయన బాగా చేశారంటారు ఇక్కడ పనులు? ఆయన పని ఏం చేసిండ్రండి ఇక్కడ? 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి రోడ్లు వేసారు. అదొకటి. ఏం చేయలేదంటే ఇక లోన్లు గిళ్ళు ఎవరికి ఇచ్చే వాళ్ళకి, కొంతమందికి ఇచ్చే వాళ్ళకి ఇచ్చిండ్రు. అంతే. దాని గురించి మన కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ నిలబెట్టారు. ఆయన ఎలా ఎలా పనిచేస్తారనిపిస్తుంది నవీన్ యాదవ్? అంటే ఆయన ఫస్ట్ నుంచి కాంగ్రెస్ నుంచే ఉన్నాడు నవీన్ యాదవ్. ఎంఐఎం నుంచి అది పోటీ చేసిండు ఫస్ట్. ఆయన చేసాడు, తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చాడు. కాంగ్రెస్ నుంచి ఆయన ఇప్పుడు ప్రస్తుతానికైతే కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తున్నాడు. తెలుసు జనాలకు కూడా కొంతవరకు ఆయన మీద అభిమానం ఉన్నది. స్ట్రాంగ్ క్యాండిడేట్ అంటారా ఆయన? స్ట్రాంగ్. ఈ ప్రాంతం నుంచి ఏ పార్టీ గెలుస్తుంది అనిపిస్తుంది మీకు? ఎవరైనా వస్తున్నారా? బీఆర్ఎస్ వస్తుందమ్మా, బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకంటే ఆయన మాగట్టి గోపీనాథ్ చేసిన పనులు బాగున్నాయి. ఇక్కడ బీదోళ్ళని మంచిగా చూసుకుంటూ, బీదోళ్ళకి ఏ ఇబ్బంది పెట్టలేడు. ఆయన రౌడీ యుద్ధం చేయలేడు. ఇక్కడ రోడ్లు మంచిగా చేయించిండు, నోమా కమిటీ వాళ్ళు మంచిగా చేయించిండు, మంచి పనులు చేసిండు. మరి ఇప్పుడు సునీత వస్తే చేస్తా అనిపిస్తుంది, ఆమెకు అనుభవం లేదు, వచ్చి ఎలా చేయగలదు అని చెప్పేసి ఉన్నది. అంటే పార్టీ పెద్దలు ఉన్నారు కదమ్మా, వాళ్ళతో చేస్తుంది ఆమె. పని అయితే చేస్తా అనిపిస్తుంది, పని అయితే చేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే నమ్మకం ఇస్తుంది ఆమె. అట్లా చెప్పండి. మరి కాంగ్రెస్ విషయం ఎలా ఉందంటారు? నవీన్ యాదవ్ కూడా గట్టిగా పోటీ చేస్తున్నారు, ఆయన కూడా స్ట్రాంగ్ అభ్యర్థి. ఇక్కడ ముస్లిం ఓట్స్ అన్ని కూడా ఆయనకే వెళ్తా ఉంటాయి. సో ఆయనది ఎలా ఉంది ఇక్కడ? ఇప్పుడు నవీన్ యాదవ్ ఒకటమ్మా ఎంఐఎం సపోర్ట్ తీసుకున్నాం, బీఆర్ఎస్కి ఏమో సల్మాన్ది సపోర్ట్ వచ్చింది. ఏంటంటే సల్మాన్ ఏం చేసిండంటే ఈ ముస్లిం వాళ్ళకు గిఫ్ట్లు ఇచ్చిండు, రాషన్లు ఇచ్చిండు, పెళ్లిళ్ళకు పైసలు ఇచ్చిండు. ఆ సల్మాన్ తోటి కొన్ని ఓట్లు బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉంది, పెరిగే అవకాశం ఉంది. మరి ఇంకోటి ఏంటంటమ్మా, ఇక్కడ కాంగ్రెస్ అయితే రాదు, వచ్చే అవకాశం లేదు. మరి ఇప్పుడు సల్మాన్ బీఆర్ఎస్ లోకి ఎలా చేరారో అలాగే కాంగ్రెస్ కి మరి ఎంఐఎం సపోర్ట్ ఉంది కదా? ఉందమ్మా. ఎంఐఎం సపోర్ట్ అంటే ఇప్పటి నుంచి కాదు కదా, సల్మాన్ అంటే కొత్త కదమ్మా. ఇప్పుడు ఆయన 10 మందిలో ప్రచారం చేసుకుండు. ఆయన వెనక ముస్లిం అంతా ఇప్పుడు ఆయన వెనకనే ఉంది. సో ఈ ముస్లిమ్స్ అంతా ఎవరు వెనకాల ఉంటారు? సల్మాన్ వెనకాల లేకపోతే ఎంఐఎం? ఇప్పుడైతే సల్మాన్ వెనుకుంది. ఇప్పుడైతే సల్మాన్ వెనకాలే ఉన్నది. సో అది ప్లస్ అవుతుంది అంటారు బీఆర్ఎస్ కి? బీఆర్ఎస్ ప్లస్ అవుతుంది. ఇక నవీన్ యాదవ్ చూసుకుంటే వాళ్ళు రౌడీ షీటర్లు అని చెప్పేసి పేర్లు వచ్చింది, అది నిజంగానే వాళ్ళు రౌడీ షీటర్లు అంటారా? ఇప్పుడు నవీన్ యాదవ్ అయితే రౌడీ షీటర్ కాడు, వాళ్ళ నాయనైతే రౌడీ షీటర్ కదా. చిన్న శ్రీరామ్ ఆయన నుంచి ఈయనకు ఓటు తగ్గే అవకాశం ఉంది. నవీన్ యాదవ్ అయితే కాదు, కాదు వాళ్ళ నాన్న ద్వారా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్న రౌడీ షీటర్ కదమ్మా, ఆయన వల్ల ఈయనకి పేరు వస్తుంది, తగ్గుతుంది అంటారు. నవీన్ యాదవ్ అయితే కాదు రౌడీ షీటర్, ఇక్కడ రాదు. బీఆర్ఎస్ మరి పోటీకి ఏముంది? కాంగ్రెసా బీజేపీయా? కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఉంది పోటీకి అయితే.
ఈ రెండిటికే పోటీ ఉంటదంటారు. పోటీ ఉంటుంది, బీజేపీకి అయితే ఉండదు. బీజేపీకి ఉండదా? బీజేపీకి అసలు ఎంత ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారు? ఇప్పుడు ఫస్ట్ వస్తే కాంగ్రెస్ ఇది టీఆర్ఎస్ రావచ్చమ్మా, సెకండ్లో కాంగ్రెస్ వస్తుంది, థర్డ్లో వస్తే బీజేపీ వస్తుంది.